బ్రాక్లీ మిల్లెట్ రైస్. బ్రాక్లీ నా ఫేవరెట్, రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ అంటే బ్రాక్లీ. సో బ్రాక్లీ మిల్లెట్ రైస్ ఇది ఇంకా చాలా హెల్తీగా ఉంది. మరి ఎలా చేస్తావో చూద్దాం. కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో మెయిన్ వచ్చేసి మనకి బ్రాక్లీ. కరెక్ట్. అండ్ దాంతోపాటు మీరు మిల్లెట్ అన్నారు కదా. అవును. సో ఏ మిల్లెట్ తీసుకొచ్చారు? ఇది కొర్ర బియ్యం. ఎస్. సో దీన్ని మనం ఉడికించుకొని తీసుకొచ్చాము. కరెక్ట్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. అలాగే అండ్ ఇందాక మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎటువంటి ఫుడ్స్ తింటే మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం వస్తుంది? సో మనకి నార్మల్గా ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఉమెన్లో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది కదా. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్సెస్ అయిపోయినప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈస్ట్రోజన్ అనేది ఎన్విరాన్మెంటల్ ఈస్ట్రోజన్ కూడా అంటాం. అంటే ఏవైతే ప్లాస్టిక్ వాటిలలో మనకి వ్రాప్ చేసి పెడుతున్నారు అండ్ డైరెక్ట్గా హీట్వి కూడా బయట మనం చూస్తే ప్లాస్టిక్ వాటిలో అప్పటికప్పుడు కుక్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఎన్విరాన్మెంటల్ వాటి నుంచి కూడా ప్రాసెస్ అయినటువంటి ఫుడ్స్ ఎస్పెషల్లీ ఏవైనా కూడా ప్రిజర్వ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు ఒక 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, 1 year ఉంటుంది అంటే ఖచ్చితంగా అది ప్రిజర్వేటివ్స్ యూజ్ చేశారు అని చెప్పి. అంతే. అలాంటి అన్నిటి కూడా ఏమవుతుంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఏ హార్మోన్ అయినా ఎంతవరకు రిలీజ్ అవ్వాలో అంతవరకు రిలీజ్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మనలో ప్రొడక్షన్ ఉంటుంది. ఇంకా ఎక్సెస్ దానికి ఈస్ట్రోజన్ దానివల్ల ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఫస్ట్ టైం వేసుకుందాం. ఫస్ట్ నేను క్యారెట్ వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతూనే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టైం వేసుకుంటున్నాం. నెక్స్ట్ నేను పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే, సో మనం బేసికల్గా వెల్లుల్లి ఘాటు అలాగే పచ్చిమిర్చి ఘాటుతో మనకి రైస్లోకి టేస్ట్ వస్తుంది. ఎస్, కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, హీరో ఇంగ్రీడియంట్ బ్రాక్లీ. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం మిల్లెట్ వేసేద్దాము. ఇది నేను ఉడికించేసుకొని తీసుకొచ్చేసాను అనమాట. ఓకే, కొంచెం ఇప్పుడు పసుపు చల్లుదాము. ఇప్పుడు వాటర్ ఏమన్నా పోసుకోవాలా? లేదా అమూల్య, జస్ట్ మనం సాల్ట్ వేసేసి కొంచెం సేపు మనకి ఫ్రై అవ్వాలన్నమాట. అంతేనా? సో ఫ్రై అయితేనే సరిపోతుంది. కరెక్ట్. సో సాల్ట్ వేసుకుంటాము. వేసేద్దాము. ఓకే, సో ఇంకొంచెం ఉడకాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి నేను మూత పెట్టేసేనా? ఎస్, పెట్టేయండి. ఓకే, ఏమన్నా చక్కగా కుక్ అయిపోయిందేమో చూద్దామా? చూద్దాము. చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఎస్. ఇంతేనా? ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఎస్, అంతే అమూల్య. సర్వ్ చేసేసుకుందాము. ఓకే, అయిపోయినట్టేనా ఏమన్నా? ఎస్ అమూల్య, బ్రాక్లీ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే,
బ్రాక్లీ మిల్లెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బ్రాక్లీ మిల్లెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బ్రాక్లీ ముక్కలు, ఉడికించుకున్న కొర్రన్నం, పసుపు, ఉప్పు. బ్రాక్లీ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, బ్రాక్లీ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్ర అన్నం, పసుపు, ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రాక్లీ మిల్లెట్ రైస్ రెడీ.